సార్ ఎవరు మమ్మల్ని ఫాలో చేసినట్టు నాకు అనిపించలేదండి. నీకెవరి మీద డౌట్ ఉందా? డౌట్ పడ్డానికి మాకంటూ పెద్దగా ఎవరు శత్రువులు లేరండి. సార్ నేను ఇక్కడ ఫెసిలిటీ మేనేజర్ సార్. ఎవరు? ఫెసిలిటీ మేనేజర్ సార్, కేర్ టేకర్ని. కేర్ టేకర్ చెప్పు. మా బిల్డింగ్ లో ఉన్న కాంప్లెక్స్ లో 2 పోలీసులు తిరుగుతున్నారు సార్. ఇది బిజినెస్ టైము అయినా పర్లేదనుకోండి, కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఫ్లాట్ లో ఉంటున్నారండి. వాళ్ళు పోలీసులను చూస్తే వాళ్ళ గౌరవానికి భంగం ఏర్పడుతుంది కదండి. బిల్డింగ్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఫుటేజ్ మొత్తం నేను చూశాను సార్. బిల్డింగ్ లోపలికి ఎవరు రాలేదు సార్. బయట నుంచి రావడానికి ఎవరికి వీలు పడదు సార్. కంప్లీట్ యాక్సెస్ కార్డు ఉంది సార్. మిస్టర్ కేర్ టేకర్, ఈ బయట ఉన్న వాళ్ళు లోపలికి రాకూడదనే కదా సెక్యూరిటీ అంతా ఇలా అరేంజ్ చేశారు. అవును సార్. కానీ లోపల ఉన్న పెద్ద మనిషికి ఈ అమ్మాయి అందం చూడాలనిపిస్తే వాడిని బొక్కలో వేయాలి కదా కేర్ టేకర్. అలాంటి వారు ఇక్కడ ఎవరు ఉండరు సార్. అందరూ పెద్ద మనుషులే సార్. పెద్ద మనుషుల విషయాలు మాకు బాగా తెలుసు. నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం. అది కాదు సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు కేర్ టేకర్, గో. నువ్వు చెప్పు. నేను ఇక్కడే ఉన్నాను సార్. ఊరికే అబద్ధం చెప్పకు. నువ్వు బయటికెళ్ళి ఉంటావు. లేదు సార్, ఇక్కడ స్టే చేసేవాళ్ళు లిఫ్ట్ అని నాకు తెలీదా? అలాంటప్పుడు ఆ అబ్బాయి నా ఫ్లాట్లోకి ఎందుకు వచ్చాడు? ఇలా చూడు, నువ్వు ఇక్కడే ఉండాలి. నన్ను అడగకుండా ఎవరిని పైకి పంపించుకో. సలీం భయ్య, సలీం భయ్య, కింద పోలీసులు ఉన్నారు. అందరినీ క్వశ్చన్లు అడుగుతున్నారు. నేను సీసీటీవీ ఫుటేజ్ చూశానని అబద్ధం చెప్పేశాను. పోలీసులు ఒకవేళ మళ్ళీ అడిగితే నేను దొరికిపోతాను. మీరు కాస్త మేనేజ్ చెయ్యాలి. సీసీటీవీ ఫుటేజ్ చూశానని వాళ్ళకి చెప్పావా? అనుకోకుండా చెప్పేశాను. వాళ్ళు నిన్ను అడిగారా? అడగలేదు. నువ్వంతట నువ్వే ఎందుకు చెప్పావురా విధవా? ఒకవేళ వాళ్ళు అడుగుంటే హార్డ్ డిస్క్ పోయిందనో కెమెరా పగిలిందనో చెప్పుండొచ్చుగా. వెళ్ళి నీ పని చూసుకో. నా వెనకాల తిరగొద్దు. వెళ్ళు.